ఓం నమ శివాయ. మానవుడు చంద్రునిపై అడుగుపెట్టాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. కానీ భూమిపై ఒక ప్రదేశం ఉంది. అక్కడ ఇప్పటి వరకు ఏ మానవుడు అడుగు పెట్టలేకపోయాడు. అదే కైలాస పర్వతం. ఇక్కడ కాలం వేగంగా ఎందుకు నడుస్తుంది? నాసా శాటిలైట్ చిత్రాల్లో ఇది ఒక సహజ సిద్ధమైన పర్వతంలా కాకుండా పిరమిడ్ ఆకారంలో ఎందుకు కనిపిస్తుంది? ఈరోజు సైన్స్కు కూడా అంతు చిక్కని మహాదేవుని నివాసం కైలాస పర్వత రహస్యాలను మనం తెలుసుకోబోతున్నాం. మొదటి రహస్యం, కైలాస పర్వతం దగ్గరకు వెళ్ళిన వారు చెప్పే ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే అక్కడ కాలం చాలా వేగంగా గడుస్తుంది. బయట ప్రపంచంలో వారాల తరబడి పెరిగే గోళ్లు మరియు వెంట్రుకలు ఇక్కడ కేవలం 12 గంటల్లోనే పెరుగుతాయని ప్రయాణికులు చెబుతూ ఉంటారు. ఈ రహస్యం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. రెండవ రహస్యం, రష్యా పరిశోధకులు ఒక సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. కైలాస పర్వతం నిజానికి పర్వతం కాదని, అది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాన్ మేడ్ పిరమిడ్ అని వారు భావిస్తున్నారు. ఈ పర్వతం యొక్క 4 ముఖాలు భూమి యొక్క 4 దిక్కులను ఖచ్చితంగా సరిపోతాయి. మూడవ రహస్యం, ప్రతి సంవత్సరం సూర్యాస్తమయం సమయంలో పర్వతం యొక్క దక్షిణ భాగంలో నీడలు యొక్క ఖచ్చితమైన స్వస్తిక్ ఆకారాన్ని ఏర్పరుస్తాయి. అలాగే మంచు కరిగే సమయంలో పర్వతం మీద ఓం అనే అక్షరం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని చూడడానికి వేలాది మంది భక్తులు తపిస్తూ ఉంటారు. నాలుగవ రహస్యం, కైలాస పర్వతం అడుగున 2 సరస్సులు ఉన్నాయి. ఒకటి మానస సరోవరం. ఇది దేవతల సరస్సుగా పిలువబడుతుంది మరియు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. దీని పక్కనే ఉండే రాక్షసతాల్ మాత్రం ఎప్పుడూ అలలతో అశాంతంగా ఉంటుంది. కేవలం ఒక చిన్న నేల ముక్కతో వేరుపడిన ఈ 2 సరస్సుల స్వభావాలు ఎందుకు ఇంత భిన్నంగా ఉన్నాయి? ఐదవ రహస్యం, పురాణాల ప్రకారం ఎటువంటి పాపాలు లేని పుణ్యాత్ముడు మాత్రమే కైలాసాన్ని అధిరోహించగలడు. ఆధునిక కాలంలో కూడా ఎంతో మంది ప్రొఫెషనల్ క్లైంబర్స్ దీనిని ఎక్కడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. శిఖరం చేరుకోకముందే వారికి ఆకాశం నుండి వింత శబ్దాలు రావడం, ఒక్కసారిగా మంచు తుఫాన్లు సంభవించడం జరుగుతుంది. ఎవరో తెలియని శక్తి తమను వెనక్కి నెడుతున్నట్లుగా వారు చెబుతూ ఉంటారు. ఆరవ రహస్యం, కైలాస పర్వతాన్ని యాక్సెస్ ముండి అని పిలుస్తారు. అంటే భూమికి మరియు విశ్వానికి కేంద్ర బిందువు. ఇది ఉత్తర ధ్రువం నుండి మరియు ఇంగ్లాండ్లోని స్టోన్ హెంజ్ నుండి సరిగ్గా 6666 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమి యొక్క శక్తి అంతా ఇక్కడే కేంద్రీకృతమై ఉందని సైన్స్ కూడా అంగీకరిస్తుంది. అంటే ఇది భూమి యొక్క కంట్రోల్ సెంటర్ అని మనం భావించవచ్చు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలంటే మన డివైన్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.